అందరూ బాగున్నారా? ఈరోజు నుంచి మనం ఒక్కొక్క కథ చెప్పుకుందాం. ఈరోజు మొదటి కథ అయితే మనం ఒక మంచి కథ అయితే చెప్పుకుందామా? అయితే ఒక ఊర్లో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడంట. ఆ కట్టెలు కొట్టుకునేవాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెస్తూ ఉండేవాడు. అయితే ఆ కట్టెలు అమ్ముకుని దాంతోనే వచ్చిన డబ్బులతో సాయంకాలం ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు పట్టుకెళ్ళి ఇంటికి వాళ్ళ ఆవిడికి తీసుకెళ్ళిస్తే దాంతోనే ఇల్లు గడుపుకునేవారనమాట వాళ్ళు. అయితే అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏమైందట, కట్టెలు కొడుతూ ఉండగా ఆ కట్టెలు కొట్టే గొడ్డలి కాస్త వెళ్ళి అక్కడ నది ఉంటే ఆ నదిలో పడిపోయిందట. పడిపోతే అయ్యో, నేను ఇప్పుడు ఇంకా ఎలా కట్టెలు కొడతాను, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, ఈరోజు మా పిల్లలకి భోజనం ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అన్నట్టు ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడట ఆ నదిలో ఉండే గంగమ్మకి దయ కలిగి, అయ్యో ఎందుకు నాయనా ఏడుస్తున్నావు, ఏడవకు, ఇదిగో నీ కట్టెలు కొట్టుకునే గొడ్డలు ఇదేనా అని చెప్పి ఫస్ట్ అయితే బంగారపు గొడ్డలు ఇచ్చిందట. ఇస్తే ఇది నాది కాదమ్మా, నా గొడ్డలు ఇలా ఉండదు అని అన్నాడంట. అప్పుడు వెండి గొడ్డలు తీసి ఇచ్చిందట. ఇది కూడా నాది కాదమ్మా, ఇది నా గొడ్డలు ఇలా ఉండదు అన్నాడట. అప్పుడు తన గొడ్డలు చూపించిందట. చూపిస్తే ఇదే నా గొడ్డలి అంటే అప్పుడేమో ఆవిడ చాలా సంతోషపడి కట్టెలు కొట్టుకునేవాడి నిజాయితీకి మెచ్చుకొని ఆ వెండి గొడ్డలి, బంగారపు గొడ్డలి వాటితో పాటు కాస్తంత డబ్బు కూడా ఆవిడ బహుమానంగా ఇచ్చిందట. ఎందుకు ఇచ్చింది అంటే నిజాయితీకి మెచ్చుకొని, మనం నిజాయితీగా ఉంటే మనకి దక్కాల్సింది ఎన్నైనా దక్కుతుంది. అలా అని చెప్పి మనం అబద్ధం చెప్పాము అంటే మనకు దక్కాల్సింది కూడా దక్కదనమాట. ఈ కథలో నీతి అది అనమాట. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ పిల్లలు పిడుగులు.